అందరికీ నమస్కారం. మీ కంపెనీకి అర్హులైన ఉద్యోగార్థులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే డీట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. DEET డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ యాప్ని AI సాంకేతికతో అందుబాటులోకి తీసుకువచ్చింది. డీట్ యాప్ను ఉద్యోగులను మరియు ఉద్యోగార్థులను అనుసంధించేలా రూపొందించబడింది. డీట్ ద్వారా ఇప్పుడు మీరు మీ ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయవచ్చు. మీరు పోస్ట్ చేసిన వెంటనే డీట్ యాప్ AI సాంకేతిక ఆధారంగా అనుకూలమైన అభ్యర్థి ప్రొఫైళ్లను మీకు సూచిస్తుంది. దీనివల్ల ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా మరియు సమర్థవంతంగా జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డీట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్లేస్టోర్ నుంచి డీట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. ప్లేస్టోర్కి వెళ్ళి డీట్ తెలంగాణ అని సెర్చ్ చేయంగానే ఇలా మనకి డీట్ తెలంగాణ జాబ్ పోర్టల్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అని చేయండి. అంతే, ఇదేనండి మన డీట్ యాప్, అన్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మనం ఎంప్లాయర్ కాబట్టి ఎంప్లాయర్ సైన్అప్ చేద్దాం. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆర్ HR. ఎవరైతే సైన్అప్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదా మీ మేనేజ్మెంట్ హెడ్ కూడా డీటెయిల్స్ ఇవ్వచ్చు. మీ ఈమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే కూడా ఇవ్వచ్చండి. ఒక్క మొబైల్ నెంబర్ నుంచి ఒక్క సైన్అప్ మాత్రమే చేయగలుగుతాము. పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే సైన్అప్ చేస్తున్నారో వారు HR, ఎంప్లాయీయా, ప్లేస్మెంట్ కన్సల్టెన్సీయా, మేనేజ్మెంటా, మరియు మీరు ఫౌండర్ స్టార్టప్ అయితే మీరు అది కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండస్ట్రీ నేమ్ ఎంటర్ చేస్తాము. OTP వస్తుంది మన మొబైల్ నెంబర్కి. అలాగే కంపెనీ ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది కంపెనీ, టైప్ ఆఫ్ ది కంపెనీ, మీరు డైరెక్ట్ ఎంప్లాయరా, కన్సల్టెన్సా అని కూడా ఇక్కడ అడుగుతుంది. మన ఏ డిస్ట్రిక్ట్కి చెందిన కంపెనీ ఇది అని కూడా అడుగుతుంది. అలాగే కార్పొరేట్ అడ్రస్ అడుగుతుంది. గూగుల్ లొకేషన్ కూడా ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. చూశారు కదా ఇక్కడ. మరియు ల్యాండ్లైన్ ఆఫీస్ మొబైల్ నెంబర్ లేదా ల్యాండ్లైన్ నెంబర్ ఏదన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంతమంది పనిచేస్తున్నారు కంపెనీలో, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ది కంపెనీ, అది ఇండస్ట్రీనా, సర్వీసా, లేకపోతే ట్రేడింగ్ యాక్టివిటీనా, టైప్ ఆఫ్ ది కంపెనీ, అది ప్రైవేట్, పబ్లిక్, పార్ట్నర్షిప్ కంపెనీ, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ సెక్టార్ ఏంటి, ఇందులో రకరకాల సెక్టార్ మీ డ్రాప్ డౌన్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షనల్ అండి, బట్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఫేస్బుక్ లింక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ లింక్, అలాగే ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వచ్చు. బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది కంపెనీ ఆర్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్, ఇక్కడ మీరు మీ కంపెనీ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ కొంచెం రాయొచ్చు. అదేవిధంగా కంపెనీ వెబ్సైట్ ఏదైనా ఉంటే పెట్టచ్చు. మీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. PAN, GST ఆప్షనల్ అండి. ఇవన్నీ మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం జాబ్ని అయితే పోస్ట్ చేద్దాం. ఇలా జాబ్ పోస్ట్ చేయడానికి ఈ రకమైన డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేశాక జాబ్ మా డీట్ వింగ్ అప్రూవ్ చేస్తే అది యాక్టివ్గా ఉంటుంది, లేదు అంటే అది పెండింగ్లోనే ఉంటుంది. జాబ్ వ్యాలిడిటీ అయిపోతే అది క్లోజ్డ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం డీటెయిల్స్ ఆఫ్ ది జాబ్ అయితే ఇచ్చేద్దాం. టైటిల్ ఆర్ జాబ్ డెసిగ్నేషన్, మీరు ఏ జాబ్కి నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నేను అడ్మినిస్ట్రేటర్ జాబ్ గురించి ఈ నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నా కంపెనీలో 2 ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ ఫ్రమ్ ది ఆల్ మెన్షన్ డిగ్రీస్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి మీకు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు మీ జాబ్కి కావాలని. అలాగే జాబ్ టైప్, ఫుల్ టైమా, పార్ట్ టైమా, ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ ఉంటుంది. జాబ్ ఫంక్షన్స్ కూడా మీకు ఎలాంటి జాబ్ ఫంక్షన్, ఇది మేనేజ్మెంట్ జాబ్ ఫంక్షనా, అకౌంటింగ్ జాబ్ ఫంక్షనా, ఇందులో ఉంటుందండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోతే మీరు ఇక్కడ మాకు సజెస్ట్ చేయొచ్చు, మేము చూసి దాన్ని బ్యాక్ ఎండ్ నుంచి
యాక్సెప్ట్ కూడా చేస్తాము. అదేవిధంగా ప్రైమరీ స్కిల్స్ ఏంటి, మాకు టైం మేనేజ్మెంట్ కావాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, దెన్ టీమ్ ఆర్గనైజేషన్ ఉండాలి, దెన్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, అండ్ కస్టమర్ సర్వీస్ కూడా ఉండాలి. ఇలా నేను నచ్చిన స్కిల్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ప్రైమరీ స్కిల్స్ ఈ జాబ్కి అయితే అవసరం. సెకండరీ స్కిల్స్ అనేవి ఆప్షనల్ అండి. జాబ్ డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మీరు మినిమం 150 క్యారెక్టర్స్లో అసలు ఎలాంటి జాబ్ ఏంటి అనేది అక్కడ జాబ్ సీకర్కి అర్థమయ్యే విధంగా ఇక్కడ రాస్తే ఇది వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం జాబ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో సెంటర్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్ విత్ కస్టమర్స్ అండ్ ఆఫీస్ టీమ్ అని ఇస్తున్నాను. ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా చూస్తున్నారా? 0 to 5 yearsలో 0 to 2 years 3 years మీ ఇష్టం. ఫ్రెషర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా శాలరీ డీటెయిల్స్ ఏంటి, మంత్లీనా యాన్యువలీనా. మంత్లీ అనుకోండి, మీరు ఎంత శాలరీ ఇద్దాం అనుకుంటున్నారు, 10K to 20K, 30 to 40K అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్, ఇక్కడ మీరు జాబ్ ఏ లొకేషన్లో ఉంది అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను హైదరాబాద్ తెలంగాణ అని ఇచ్చానండి. అండ్ రిమార్క్స్ ఇవి ఆప్షనల్. అలాగే జాబ్ వ్యాలిడిటీ కూడా, ఈ జాబ్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ అనేది కూడా మనం డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక 2 months 3 months ఈజ్ ద మ్యాక్సిమం. సో జాబ్ వ్యాలిడిటీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి నా జాబ్ పోస్టింగ్ అయిపోయిందండి. జాబ్ పోస్ట్ చేశాక నాకు ఆ టాలెంట్స్లో లెఫ్ట్ సైడ్ మెనూ బార్ టాలెంట్స్లో ఏదేదైతే సూటబుల్ ప్రొఫైల్స్ AI మ్యాచ్ చేసి ఉందో అవన్నీ ప్రొఫైల్స్ ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంటాయి. 1 ప్రొఫైల్ ఆఫ్టర్ అనదర్ ప్రొఫైల్. దాదాపు ఇక్కడ ఒక 50 ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయండి. 50 ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి. ఈ కనిపించిన దాంట్లో నేను ఎంతమందిని సెలెక్ట్ చేశాను? 1 2 3 4 5. ఎంప్లాయర్ షార్ట్ లిస్టెడ్, నేను ఒక 5 మెంబర్స్ని లైక్ చేశాను. అలాగే జాబ్ సీకర్కి కూడా ఈ నోటిఫికేషన్ వెళ్తుంది కదా, వాళ్ళు ఎంతమంది లైక్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు జాబ్ సీకర్ అయిపోయింది, బోత్ మ్యాచ్డ్. జాబ్ సీకర్ లైక్ చేశాడు, ఎంప్లాయర్ కూడా లైక్ చేశారు. ఇద్దరు లైక్ చేసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. ఈ బోత్ మ్యాచ్డ్ అన్నాక వాళ్ళ మొబైల్ నెంబర్ మనకు కనిపిస్తుందండి. కాన్వర్జేషన్లోకి వెళ్ళి మనం ఆ నంబర్ మీద బోత్ మ్యాచ్డ్ మీద క్లిక్ చేస్తే మనం వాళ్ళతో డైరెక్ట్గా ఇక్కడే చాట్ చేయొచ్చు. హలో, మేము ఇప్పుడు వీఆర్ ప్రొవైడింగ్ యూ ది ఇంటర్వ్యూ ఆన్ సో అండ్ సో డేట్ అని మీరు ఇవ్వచ్చు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ అని మళ్ళీ అడగచ్చు, మీరు రీకన్ఫర్మ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూని షెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నాను వారితోటి. సో ఇంటర్వ్యూ టైటిల్, ఇంటర్వ్యూ డేట్, ఇంటర్వ్యూ లొకేషన్, ఇంటర్వ్యూ టైం, స్టార్ట్ టైం, ఎండ్ టైం. అది ఫిజికల్ మెసేజ్ టు జాబ్ సీకర్. జాబ్ సీకర్కి మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వచ్చు. ప్లీజ్ కమ్ విత్ సో అండ్ సో డాక్యుమెంట్స్ అని మీరు ఇవ్వచ్చు. అది వర్చువల్ మోడా ఫిజికల్ మోడా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూని అయితే పోస్ట్ చేసేస్తారు. అతనికి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది వాళ్ళకి. తర్వాత షెడ్యూల్ చేసినవి ఎన్ని, హైర్డ్ అయితే హైర్డ్ ఎన్ని, ఆన్ హోల్డ్ అయితే ఆన్ హోల్డ్ ఎన్ని, నాట్ షార్ట్ లిస్టెడ్, రిపోర్టెడ్ ఫర్ డ్యూటీ, ఇవన్నీ కూడా మీరు ఇక్కడే యాప్లో ట్రాక్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా ఎంతో సులభంగా ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా మీరు మా జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ GM గారిని సంప్రదించగలరు. ఇట్లు మీ డీట్, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ.